నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బూంపల్లి అక్బర్పేట మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో గురువారం రోజున ఇద్దరు వృద్ధురాలను బైకరి మల్లవ్వ 65 సంవత్సరాలు, వేరే వృద్ధురాలు మరియు పాడి పశువుని మరియు వృద్ధురాలని వీధి కుక్కలు క్రూరంగా కాలు యొక్క పికకున్న మాంసాన్ని బయటకు వచ్చేలా క్రూరంగా చేశాయి. తీవ్రంగా గాయపడడంతో అతిగా రక్తస్రావం జరగడంతో 108 వాహనం ద్వారా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విరాడిపల్లి గ్రామంలో కుక్కలు చాలా ఏ బాధలకు పోయినా తెల్లందాకా పిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా చాలా భయం ఉన్నది. ఈ గ్రామంలో సర్పంచ్ లేరు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కుక్కలతోనే చాలా పాలనకు అపాయం ఉన్నది. ఇంటికాడ బాధారపు నెలతోడు కూడా ఇప్పటికీ ఎంతో మంది పిల్లలు గడిచినాయి. ఇలా ఒక పెద్ద మనిషిని గడితే కూడా ఇక్కడ ఇంటి పక్కలో 4 ఉండి దమా చుట్టూ బతికిపోయింది, కానీ లేకుంటే ఆమె ప్రాణమైపోయేది. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆమెకు ఇక్కడ ఇంటికాడ కూడా ఎవరు ఆమెకు బిడ్డలే ఉన్నారు, కొడుకులు కూడా ఎవరు లేరు. ఊరోళ్ళే గ్రామస్తులు చూడలేక అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ తో ఒక 2-3 వ్యక్తులు ఇప్పుడు దుబ్బాకల హాస్పిటల్ ఆమె చికిత్స పొందుతున్నది. చాలా ఎవరిలో గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని ఈ కుక్కల చాలా చంపేస్తేనే బాగుంటుంది, లేకుంటే ఇక్కడ మనుషులు బతకడానికి కూడా కష్టం ఉన్నది. ఎవరు పట్టించుకోవడం లేదు, కానీ ఎవరు గ్రామంలో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా ఎవరైనా గవర్నమెంట్ చర్య తీసుకుని కుక్కల అంతమంది చేస్తేనే కానీ చాలా కష్టమవుతుంది సార్. జర గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకై కుక్కల ఇప్పటి ఎంతవరకు కూడా ఒక 2-3 కలిస్తే కూడా అప్పుడు ఒకసారి 4 ఏళ్ల క్రితం కూడా ఇట్లా ఒక పిల్లగాళ్ళ పట్టి పీకితే అప్పుడు ఒక చర్య తీసుకొని కొన్ని కుక్కలు చంపేశారు. కానీ ఇప్పుడు మళ్ళా అంతకన్నా డబల్ కుక్కలు అయినాయి. దయచేసి ఎవరైనా ప్రభుత్వము దీన్ని ఆదుకొని ఈ కుక్కల అంతమంది చేస్తాం కానీ లేకుండా బతకడం కష్టమన్నది సార్. ఎక్కడ ఏ బాధలకు వెళ్ళినా భయం ఉన్నది. ఎక్కడ చూసినా మందలు పిల్లలు గాని పెద్దలు గాని ఎవరిని అనకుండా కూడా గెదుంకపోయి కరుస్తున్నవి. ఇవాళ అయితే పానం పోయేదే. బైకరి మల్లవ్వ అనే వ్యక్తి ఆమెను ఇంటి పక్క పన్నులను చూసి అంబులెన్స్ ఫోన్ చేసి గవర్నమెంట్ వచ్చిండ్రు, ఆమె చూడలేక ఆమె బిడ్డలు పాపలు కూడా ఎవరు ఇక్కడ లేరు. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఫోన్ చేసి ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు దుబ్బాక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది సార్. చాలా వరకు దీన్ని మీరు చర్య తీసుకొని జర కుక్కల ఊరే చాలా చర్య తీసుకుని కుక్కలు చంపేయండి సార్, లేకుండా చాలా కష్టమవుతుంది ఈ మారుమూల ప్రాంత గ్రామాలలో. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం స్వకులశాలి జివ్వేశ్వర నిలయం వేదనగర్ నందు గద్వాల తాలూకా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా సహకార భారతి అఖిల భారత చేనేత విభాగం అధ్యక్షులు అనంతకుమార్ మిశ్రా హాజరయ్యారు. సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితిగతులను, వారి జీవన పరిస్థితిని, వారు పడుతున్న కష్టాలను, వారి ఉపాధి లేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు అని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి నేను స్వయంగా చేనేత కార్మికులను కలుస్తున్నానని అన్నారు. राष्ट्रीय बुनकर प्रकोष्ठ का मैं प्रमुख बनाया गया, अखिल भारतीय जिसको आप बोलते हैं, जिसमें वीवर सेल आता है. आपके यहाँ आने के पूर्व मैं 3 डिस्ट्रिक्ट से होता हुआ यहाँ आ रहा हूँ और स्थिति ये है कि हर एक के पास अपनी अपनी समस्याएं हैं. मैं सीधे बात पर आ रहा हूँ कि जो वीवर्स की समस्याएं हैं वो समस्याओं को अकेले के दम पर नहीं लड़ा जा सकता. आपको संगठन की ज़रूरत है. संगठन आपके साथ अगर है तो आपकी जो दिक्कतें हैं वो सरकार के माध्यम से पूरी की जा सकती है, जिनमें सब्सिडी से लेकर के हैंडलूम, पावरलूम और इसके अलावा जो भी समस्याएं हैं, बिजली की भी समस्याएं हैं, आपको बिजली में भी सब्सिडी है. अलग अलग राज्यों में अलग अलग तरीके से बुनकरों के को सब्सिडीज दी जाती हैं और बुनकरों के हित में बहुत सी चीज़ें, बहुत सी योजनाएं
केंद्र सरकार के द्वारा संचालित होती है, पहुंच नहीं पाती, जिसका सबसे बड़ा कारण ये है कि आपके पास बुनकरों का नेतृत्व तो नहीं है कोई। आप बिना ड्राइवर के गाड़ी जैसे चलती है उस तरीके से हमारा बुनकर समाज वो बिना नेता के है, बिना नेतृत्व के। तो ऐसे में सहकार भारती एक सहयोगी के रूप में आपके दरवाजे आपके पास आई है। आप अगर सहकार भारती के साथ जुड़ करके उसकी सदस्यता लेते हैं, समितियों को जोड़ते हैं, तो ऐसे में हम आपकी आवाज़ बंद करके केंद्र तक इसको लड़ाई को लड़ सकते हैं और बिना आंदोलन किए, बिना किसी लड़ाई के कोई भी समस्या का समाधान कम से कम सरकार के साथ तो नहीं हो। आपको सरकार के साथ लड़ना हो, अपनी बात को कहने के लिए आपको उस तक पहुंचना हो। आप अलग अलग गांवों में अलग अलग तरह की समस्याएं हैं जो मैं देखता आ रहा हूँ। जिसकी प्रॉब्लम है, कहीं वीवर्स की प्रॉब्लम है, कहीं जो आपसे माल खरीद करके जो दुकानदार खरीद करके रखता है अपने पास, वो आपको वेजेज इतने कम रहते हैं जिनका नतीजा होता है कि एक मिनिमम वेजेज जो हमारे यहाँ नरेगा में है वो भी नहीं आपको मिलता। 600 रुपया सरकार ने रखा है पर डे किसी भी एक व्यक्ति के लिए, इससे कम की मजदूरी उचित नहीं है। क्या एक वीवर को 600 रुपया मिलता है पर डे? मैं जहाँ अभी होके आ रहा हूँ वहाँ तो लोग बोल रहे हैं कि 200 रुपया भी नहीं मिलता है। 600 की तो बात छोड़िए, हम लोग तो 300 रुपये की लड़ाई लड़ रहे हैं कि अगर 300 भी मिल जाए तो हम लोग खुश हो जाएंगे। क्योंकि जो महिलाएं काम कर रही हैं रूम पर, वो जाकर के शॉपकीपर्स के यहाँ नौकरी कर रही हैं, साड़ी बिनने में उनका घर का खर्चा नहीं चलता है। दूसरी बात ये है कि तो 2 महीना अगर उसने साड़ी पर लगाया तो कम 18 से 15,000 रुपये को उसका लेबर चार्ज हो गया और उतने के ही लपेट में आपका उस पर रॉ मटेरियल हो गया। ठीक, अब ये दोनों चीज़ जुड़ने के बाद 30 से 35,000 रुपया आपका खर्च हो गया। अब आप उस पर वीवर को जब आप देते हो तो वो वीवर को प्रॉफिट रख करके अगर आपको देता है तो वो 40,000 रुपये की साड़ी। నమస్కారం, నా పేరు కెంచె శ్రీనివాసులు, కోటకొండ సహకార భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, అదే రకంగా సహకార భారతి చేనేత విభాగం ఆల్ ఇండియా ఎక్స్ మాజీ కో కన్వీనర్ని. ఈరోజు సహకార భారతి ఆల్ ఇండియా కమిటీ నుంచి తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి ఆల్ ఇండియా సహకార భారతి చేనేత విభాగం సంబంధించిన అనంత కుమార్ మిశ్రా గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో చేనేత కార్మికుల యొక్క బతుకులు అధ్వానంగా ఉన్నాయి. వారి యొక్క జీవన విధానాలను, వారి యొక్క జీవన సరళిని తెలుసుకోవాలనే ఉద్దేశంతోన 12, 13, 14 3 రోజులు తెలంగాణ ప్రాంతంలో పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, వరంగల్ ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా చేనేత కార్మికుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించాలనే సంకల్పంతోన ఈ యొక్క పర్యటనలో భాగము. వాస్తవానికి అన్నిటికంటే ప్రధానంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న బాధలు ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేవు. వారు ఎక్కడ పోయినా కూడా చేనేత కార్మికుల యొక్క జీవన విలువలు చాలా పతనావస్థలో అధ్వానంగా తయారైన రకంగా కార్మికులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వము అందరి గురించి పట్టించుకుంటుంది. ప్రధానంగా చేనేత కార్మికులు దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు అనే రకంగా మర్చిపోయేటట్టు ప్రవర్తిస్తుంది. ఉదాహరణకు చూసినట్టయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో 20,000 మంది చేనేత కార్మికులు ఉండరు అనే రకంగా ప్రభుత్వ లెక్కలు చెప్పేవి. కానీ నేడు అదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 4,600 మంది చేనేత కార్మికులు ఉండరు అనే రకంగా చెప్తున్నారు. అంటే దినదినానికి చేనేత కార్మికుల పరిస్థితి అధ్వానంగా తయారయ్యి ఈ వృత్తిని వదిలిపోయే స్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు. వారికి ఆ యొక్క దైనందిన చేనేత వృత్తి నడుస్తూనే వాళ్ళ జీవన విధానం సాగేటట్టుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా కూడా చేనేత కార్మికులకు ఉపాధి ఏ రకంగా వాళ్ళని ఆదుకునే స్థితిలో ప్రభుత్వం ఆలోచించే స్థితిలో లేదు. అందుకొరకే ప్రధానంగా మేము ఈరోజు ఏదైతే థ్రిఫ్ట్ ఫండ్ అనే రకంగా గతంలో చూసినట్టయితే పోయిన ప్రభుత్వము చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ పేరు మీద
2200 రూపాయలు ముగ్గురు సభ్యులతోన 3 సంవత్సరాలు కట్టుకుంటే దానికి 2 ప్రభుత్వం కేటాయిస్తుంది అనే రకంగా ఒక థ్రిఫ్ట్ ఫండ్, అంటే ఇది ధూపదీప నైవేద్యం కింద పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 2200ని 1800 కుదిస్తూ 2 సంవత్సరాలు కుదిస్తూ 2 సభ్యుల్ని చేర్చండి అనే రకంగా ప్రభుత్వం తీసుకురావడం వల్ల చేనేత కార్మికులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితిలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతారంటే చేనేత పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా, ప్రధానంగా వయసుతో నిమిత్తం లేకుండా చేనేత వృత్తిపై ఆధారపడ్డ ప్రతి వ్యక్తికి కూడా నెలకు 5000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలన్న రకంగా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చేనేత కార్మికులకు ఆరోగ్యరీత్యా చాలా అధ్వానంగా ఉన్నారు. వాళ్ళకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్న రకంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ చేనేతను టెక్నాలజీ పెంచి, చేనేత పరిశ్రమని టెక్నాలజీకి పెంచి ఈరోజు అధునాతనమైన పరికరాలతో నా చేనేత కార్మికులని ఆదుకునాలే, ఈ యొక్క చేనేత పరిశ్రమని ప్రభుత్వం నిలబెట్టేటట్టు చర్యలు తీసుకోవాలన్న రకంగా మేము కోరుతున్నాం. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో తమలపాకుల ఉపేందర్ జ్యోతిల కుమార్తె చిరంజీవి హర్షితకు నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంకు విచ్చేస్తున్న పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హర్షిత తల్లిదండ్రులు కందాల ఉపేందర్ రెడ్డికి హారతిచ్చి స్వాగతం పలికి మహోత్సవ వేదిక వద్దకు తీసుకుని వెళ్లారు. वर्गीकरण दिन में सैटिस्फाइड पूरा ఉపేందర్ మీరు వెళ్ళండి రా. నాగర్ కర్నూలు జిల్లా సాగర శంకరావం బహిరంగ సభకు రావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులు ఉప్పరి శేఖర సాగర, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హరికిషన్, సాగర్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గౌరక్క, సత్యం సాగర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్బి ఆంజనేయులు, సగర నాగర్ కర్నూలు సగర సంఘం జిల్లా అధ్యక్షులు కట్టు శ్రీను, సగర నాగర్ కర్నూలు జిల్లా వి సుధాకర్. నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సగర శంఖారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఈ జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సాగర్ గారు నాయకత్వం వహించి జిల్లా అధ్యక్షుడిగా వారు ఈ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రోగ్రాం. ప్రధానంగా ఈ యొక్క సగర శంఖారావం బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీసీ కులాలలో ఒకటైనటువంటి సగర కులమైనటువంటి మేము, మా యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. షట్చక్రవర్తులు సగర చక్రవర్తి మొదలుకుంటే భగీరథుడు, దిలీపుడు, శ్రీరామచంద్రుడు, అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. సగర క్షత్రియులను రాజవంశం అని, అందుకే మేము శ్రీరాముని యొక్క వారసత్వము, భగీరథుని యొక్క వంశం. భగీరథుని యొక్క చరిత్ర మీకు అందరూ తెలుసు. ఒంటికాలపై 1000 సంవత్సరాలు తపస్సు చేసి సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని దివి నుండి బిలుకి తీసుకొచ్చినటువంటి చరిత్ర. ఈ ప్రపంచంలో మొత్తం భూమండలంలో ఒంటికాలపై తపస్సు చేసినటువంటి చరిత్ర ఆయన ఒకటి. 70 నుంచి 80 వేల జనాభా కేవలం ఒక నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష నుంచి 150,000 జనాభా ఉన్నది. ఇంత జనాభా కలిగినటువంటి మాకు
మరి దామాష ప్రకారం మాకు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేకపోతే చైర్మన్లు మాకు వద్దా? మాకు ఆ ప్రాధాన్యత రిజర్వేషన్ మాకు అవసరం లేదా? మేము అడుగుతా ఉన్నాం. అందుకని 42%లో మా వాటా ఎంత అనేది మేము ఈ సభ సందర్భంగా రేపు ఆదివారం రోజు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను అందరినీ కూడా అడగబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటు మేము చెప్తా ఉన్నాం, రాజకీయంగా ఎదగాలంటే ఆర్థికంగా లేవు. మేము మా దగ్గర మా తాతలు ముత్తాతలు కోట్లు సంపాదించినటువంటి సందర్భాలు లేవు. శ్రమజీవులం, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జాతి మరి. అందుకనే మేము అంటా ఉన్నాం, మేము కష్టపడి మా శ్రమతోని ఈరోజు బంగ్లాలు కట్టి ఆ బంగ్లాలో సంతోషంగా అసెంబ్లీని నడుపుకుంటున్నారు, సెక్రటేరియట్ నడుపుకుంటున్నారు, ఈరోజు పార్లమెంట్ నడుపుకుంటున్నారు. లేకపోతే మీరు నివాసం ఉన్నటువంటి మీరు సంతోషంగా ఏసీలు పెట్టుకొని బిల్డింగుల్లో మీరు భవనాల్లో నిద్రపోతూ ఉన్నారు. మరి మేము పూరి గుడిసెల్లో ఉంటానా? మా జీవితాలు మీరు ఆలోచించారా? అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి ఆర్థికంగా లేవు కాబట్టి మా యొక్క వెల్ఫేర్ బోర్డు ఉంది, ఏదైతే కార్మిక సంక్షేమ మండలి ఏదైతే ఉన్నదో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పదవి మా సగరులకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆ చైర్మన్ పదవి ఇవ్వాలి. చైర్మన్ పదవి ఇస్తారని చెప్పే విశ్వాసం, నమ్మకం కూడా మాకున్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. అందుకే మీ ప్రభుత్వం మీద ఇట్లాంటి డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. ఇక చివరిగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఈ రోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లలు ఈరోజు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి ఐఏఎస్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఎలా రోడ్డు మీకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తన తోటి విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే ఎట్లా భరిస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా వెనుకబాటు పేదరికంలో ఉన్నటువంటి అన్నమో రామచంద్ర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా సంపన్న వర్గాలకు ఉద్యోగాలు వస్తుంటే ఈ సమాజం నిర్మాణం అని చెప్పేసేటువంటి ప్రభుత్వాల మాటలను ఏ విధంగా మేము స్వీకరించాలి? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే సవరణ చేయాలి. దానికోసం అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. ఈ అసెంబ్లీలో సవరణ చేసే విషయాన్ని కూడా మేము ఒక చివరి డిమాండ్గా చెప్పదలుచుకున్నాం. పత్రికా కూడా నమస్కారం తెలియజేస్తూ 1992లో కేంద్ర ప్రభుత్వం 27లోనే జీవో ఇచ్చింది నిర్మాణ రంగ కార్మికుల కోసం. మరి ఆ జీవోలో ఏముందంటే 10 లక్షల పైన నిర్మించే ప్రతి భవనానికి 1% చెస్ వసూలు చేస్తున్నారు. 6 గంటల నుంచి 7 గంటలు. దాని మీద వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయి. అంటే అది మా కష్టాలు ఇస్తాం. మరి అటువంటి డబ్బును మా కుటుంబాల్లో ఉన్న పెళ్ళిళ్ళకి కానీ లేకుంటే 50 సంవత్సరాల దాకా ప్రతి వ్యక్తికి పింఛన్ ఇవ్వాలని ఈ డబ్బులలో ఈ వచ్చే డబ్బు మాది అంటే మా కష్టార్జితం మీద 10 లక్షల పైన నిర్మించే ప్రతి భవనం మీద సూచనలు చేసుకొని ఇప్పుడు బడ్జెట్గా 450 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఆ బోర్డు ఏర్పాటు చేసి ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం ఇక్కడ కూడా కట్టుబడి పడి మాకు అటువంటి కూడా పెద్ద అన్యాయం చేస్తుంది. మేము ఇప్పుడు కాకతీయుల నాటి నుంచి కూడా మాకు చరిత్ర ఉంది. మరి ఆ రోజుల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు కాకతీయులు కూడా. ఆ రోజు ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే ఆ రోజు మా వాళ్ళు మా ఉప్పర్లు మరి రాజు ఉప్పు అని దాని ద్వారా గన్పౌడర్ తయారు చేసి మరి ఈ దేశంలో ఉన్న రాజులకు సప్లై చేశాం. 5 నెలలు జైలు శిక్ష, 500 రూపాయలు ఆనాడు అటువంటి చేసిన వాటిని విధిస్తే కూడా బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని కూడా ఎదిరించి మరి దేశ రక్షణలో భాగస్వాములమై దేశానికి ఇంత సేవ చేస్తున్నాం. మరి భవనాలు కట్టి లేదా ప్రాజెక్టులు కట్టి ఎన్నో చేసినాము. మేము ఎక్కడికి కీడు తలపెట్టే వ్యక్తులం కాదు. మరి అటువంటి మమ్ములను ఇంత అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరే పెద్ద హృదయంతో పత్రికల్లో మంచిగా రాసి మమ్మల్ని నిలువ తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వాలి. దాని మీద వచ్చిన 400 కోట్ల మీద మాకే ఖర్చు పెట్టాలి, మాకు ఇవ్వాలి. దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. దాన్ని మీరు పెద్ద మనసుతున్న మరి మీరే పత్రికా దేశ ప్రభుత్వం తీసుకొస్తారని ఆశిస్తూ జయిస్తాడు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని లబ్దిదారులకు అందజేసిన మన ప్రియతమ నేత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. ఎమ్మెల్యే అర్హులైన వారందరికీ చెక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
సుశీల లట్టుబలి, శాంతి లట్టుబలి, పాండు మూడవది పాండు లట్టుబలి, గంగారం ఎక్కువ సార్. ఇక్కడ వచ్చింది నాయకులు డాష్బోర్డ్ రాగానే మనం పుల్లగిరి పుట్టావద్దు హిరి, పుట్టావద్దు బుజ్జి, తర్వాత మూడవది అంజయ్. ఇప్పుడు ఎదిరేపల్లి లీడర్స్ డాన్స్ మీద రాగలం. ఎదిరేపల్లి మూడవది మన్ని, ఇప్పలపల్లి, ఆవంచ, పాత్రావత్, తర్వాత తిమ్మాయిపేట సంబంధించినటువంటి, తర్వాత బాలకృష్ణ, చేగుంట లీడర్స్ పైకి రాగలం. చేగుంట లక్ష్మమ్మ, ఈ ముగ్గురు చేగుంటారు. వి అరుణ, ఆవంచ లీడర్స్ పైకి రండి. జి చంద్రశేఖర్, బాలయ్య. తెలకపల్లి మండల సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పలు కూడా జరుగుతుంది కాబట్టి అందరూ ఆ చివరి నుంచి రావాలి దయచేసి. మాణిక్యమ్మ సీట్ల. నాగర్ కర్నూలు జిల్లా నూతనంగా మంజూరైన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఈ రోజు తాడూరు మండలం గుంద కోడూరు నుంచి యాదిరెడ్డిపల్లి వరకు 2.90 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన బీటీ రోడ్డుకు యాదిరెడ్డిపల్లి దగ్గర శంకుస్థాపన, భూమి పూజ చేసిన మన ప్రియతమ నేత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని షేరెల్లి వీధిలో గల మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి రథోత్సవం నిర్వహించారు. ఉదయం నిర్మాల్య విసర్జన అష్టోత్తర పారాయణం కార్యక్రమాలను ఆలయ విచారణకర్త ప్రభాకర్రావు దంపతులు నిర్వహించారు.
ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు మంత్రాలయం పీఠాధిపతులైనటువంటి సుభదేంద్ర తీర్థ శ్రీపాల వారి యొక్క ఆజ్ఞ మేరకు భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. అదేవిధంగా ఇక్కడ ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసిన తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు మళ్ళీ ఇక్కడ టెంపుల్ని ఏర్పాటు చేసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటుతో ప్రతి సంవత్సరం కూడా ఆ భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవ సందర్భంగా ఇక్కడ కూడా రాఘవేంద్ర స్వామి యొక్క ఇక్కడ మూలమృత్తికా బృందావనానికి కూడా ఆ రోజు ఆ గుర్తింపుగా ఈరోజు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జనరల్గా ఎప్పుడే కానీ ప్రతి సంవత్సరం కూడా మా భువనేంద్ర తీర్థ శ్రీపాదుల వారు చేసినటువంటి ప్లేస్ ఇది మొట్టమొదటిది. అయితే కాలక్రమేణా అది తక్కువైపోయి ఇక మళ్ళీ ఇప్పుడు పూర్వగాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఇప్పుడు అక్కడ భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క ఆలయం యొక్క అభివృద్ధిని రోజు రోజు చేస్తున్నారు. అదేవిధంగా భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాలు కూడా బ్రహ్మోత్సవాలు కూడా రాజవైభవాన్ని మరిపించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ముఖ్య ఘటాలు 3. అవి ఏమిటంటే కళ్యాణోత్సవము, తెప్పోత్సవము, రథోత్సవము. ఈ 3 కూడా చాలా అత్యంత వైభవంగా జరిగింది. రథోత్సవానికి కొన్ని వేల మంది సంఖ్య వచ్చి ఆ రథోత్సవాన్ని చూశారు, దిగ్విజయం చేశారు. అప్పుడు శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఇచ్చేసి భక్తులను ఉద్దేశించి సంభాషించారు. వారికి అందరికీ కూడా ఆశీర్వాదం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ మూలమృత్తికా బృందావనం ఏర్పడిన దినం కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ రాఘవేంద్ర స్వామి యొక్క అష్టోత్తర మంత్రాన్ని ఏర్పాటు చేసి ఒక హోమాన్ని నిర్వహించి భక్తులకందరికీ కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన 6 గ్యారంటీల హామీని పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని, అర్హులైన పేదలందరికీ ఇండ్లు, రేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. అందరి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. అందరి పేద ప్రజలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఇల్లాలి. కామ్రేడ్స్ మిత్రులారా, ఈరోజు చలో హైదరాబాద్ పోస్టర్ను పెద్దంపేట న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 14 నెలలు కావస్తున్నా ఇంతవరకు అవి ఊసెత్తే ప్రయత్నం చేయలేదు. ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. దాని ఫలితంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఆశలతోని గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మేటతో గెలిపించడం జరిగినది. అలాంటి గెలిపించినటువంటి ప్రజల నోట్లే మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రకరకాల ప్రజాపాలన పేరుతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇవ్వాలని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో, నక్సలైట్ల ఏరువేత పేరుతో అనేక మంది అమాయక గిరిజన పౌరులను పుట్టన పెట్టుకోవడం జరుగుతుంది. కావున దాన్ని కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా గత 13 నెలలు 4 సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను రాతపూర్వకంగా మోడీ రాసిచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ యొక్క రాసిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను, ఆ యొక్క అనుమతులను అన్నిటినీ కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, అదేవిధంగా రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని, దానికి సమగ్ర చట్టము అమలు చేయాలని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక విధమైన తీర్మానం చేసి పంపించాలని కూడా మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఈ యొక్క పేద ప్రజల హక్కుల కోసము ఈ యొక్క 6 గ్యారంటీల ప్రోగ్రామ్ను మా యొక్క సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీసుకున్నది. ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ
రేపు జరగబోయే 20 తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు మద్దతిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రభుత్వ తప్పుడు పనులకు కళ్ళెం వేయాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ విమర్శించారు. సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రకంగానైతే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేల హౌస్లో అసెంబ్లీలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉన్నదో, లేదా అవినీతి పరుల్ని ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తూ వారికి వంత పాడుతూ ఉన్నదో, దానికి బీజేపీ హౌస్లో నిలదీస్తూ నిగుదేలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అడిగేటువంటి ఒక విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కౌన్సిల్లో కూడా ఎగువ సభ, పెద్దల సభ, ఇది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పుడు పనుల నుంచి కళ్ళెం వేయాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాల వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సమస్యల పరిష్కారం కోసం నోటీసులు ఇస్తూ అనేక మార్లు కలిసి ప్రయత్నం చేసిన పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రంగా కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఆ సంఘాలన్నీ కూడాను ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ప్రజల ముందరకు వచ్చి మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు ఏ కోశానా కూడా అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడ్డది. అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సైతం ఇవాళ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే ఈ సర్కార్, సొంత సర్కార్ గురించి ఏ రకంగా, ఒక నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నాం మనం చూస్తూ ఉన్నాం. విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మేము అమలు చేయని కారణంగా ప్రజల్లోకి వెళ్ళి మరి మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నది. మనం వాగ్దానాలు పెద్దగా ఇచ్చినాం, ప్రజలు ఆశిస్తూ ఉన్నారు, ఆ యొక్క పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మేము చేయలేకపోతున్నాం అనే ఒక మాట వాళ్ళలో అంతర్మదనం నడుస్తూ ఉన్నారు. ఇటువంటి సర్కార్ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కోశాన కూడా న్యాయం చేయజాలదు. అలాగే నిరుద్యోగ సమస్యను కూడా, ఉపాధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఉపాధి మరి పెంచేటువంటి, ఇచ్చేటువంటి ఒక పరిష్కారం దాన్ని చూపడం లేదు రేవంత్ రెడ్డి గారు. పెద్ద హెడ్లైన్స్ తో స్టేట్మెంట్ ఇవ్వస్తున్నది. విదేశాల్లో టూర్ చేసి నిధులు సేకరిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు పెద్దగా పెట్టేసి వాటి యొక్క ఎక్స్పోజర్ ఇచ్చుకుంటున్నారు తప్ప నాట్ ఈవెన్ డిపిఆర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదనే విషయం మనం చూస్తా ఉన్నాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేనటువంటి ఒక నవీన్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఏ రకంగానైతే మద్దతు ఇచ్చి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించినారో అదే రకంగా ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులైనటువంటి ఒక మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంజిరెడ్డి గారిని కూడా ఈ ప్రాంతంలోని విద్యావంతులు, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ
మరి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అందరు కూడాను పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఏ కోశాన కూడా జరుగుతుంది. ఇవాళ హౌస్లో కొట్లాడే వ్యక్తులు కావాలి. జీ హుజూర్ అని గులాంగిరి చేసేవాడు కాదు. సక్రియంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు పనిచేయరు. వాళ్ళు పనిచేయని సర్కారును అడుగుదామంటే హౌస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతిపక్షంలో గట్టి వాయిస్ వినిపించే వాళ్ళు లేకుంటే వాళ్ళంతా కూడా ఇష్ట రీతిన మరి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. చాలా ప్రమాదకరమే. ప్రజాస్వామ్యం మొత్తంగా కూడా దాని స్ఫూర్తి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా రక్షించే పరిస్థితి ఉండదు. వాళ్ళ నడుస్తున్నదే రేవంత్ రెడ్డి సర్కార్ ఏ రకంగా నవ్వుల పాలైతా ఉన్నదో మనం కోర్టులు ఏ రకంగా మొట్టికాయలు వేస్తామని చూస్తా ఉన్నాం. కోర్టులు చెప్పిన వారు వారి యొక్క తప్పుల్ని సరిదిద్దుకోలేక కొంటి సాకులు చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఏమైంది? కులగణన గురించి ఏమైంది? అసలు లీగల్ శాంక్టిటీ ఉండదు. దానికి 42% బీసీ డిక్లరేషన్ కమాండ్లో ఇచ్చినారు మీరు. ఆ 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మేము ఇచ్చి తీరుతామని మాట్లాడుతూ ఉన్నారు. కానీ కులగణన మొత్తంగా కూడా ఒక ఫార్స్గా ఇవాళ ప్రజల ముందర హౌస్లో పెట్టి చీట్ చేసే ప్రయత్నం సర్కార్ చేసింది. లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. ఏ రకంగా బీసీల సంఖ్య తగ్గించి వేరే వర్గాల యొక్క సంఖ్యను పెంచి తప్పుడు యొక్క రిపోర్ట్ తయారు చేసిందో సర్కార్. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, స్వయాన కాంగ్రెస్ నాయకులు కూడా నిలదీస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ రీసర్వేకు ముందుకు వచ్చింది సర్కార్. ఇది పెద్ద ఓటమి కాంగ్రెస్ సర్కార్. చేసిన తప్పుల్ని ఇవాళ విత్ ఇన్ నో టైం 1 month లోపల బయటకు వచ్చి మరి రీసర్వేకు నిర్ణయించడం అంటే అది ప్రజా విజయం. ప్రజలు కోరుకునే విధంగా. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ వివిధ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని పురపాలక భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురపాలక భాగంలోని ప్రతి సెక్షన్ను కలెక్టర్ పరిశీలించారు. మెదక్ అల్లాదుర్గం మండలం సీతానగర్ తండాలో వ్యక్తి అనుమానాస్పద మృతి. మృతుడు కాగితంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య, 50 సంవత్సరాలుగా గుర్తింపు. మల్లయ్యని వేరే చోట కొందరు వ్యక్తులు గొడవపడి హత్య చేసి సీతానగర్ తండా శివారులో మృతదేహాన్ని పడేసినట్టుగా అనుమానిస్తున్న కుటుంబ సభ్యులు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను అనగదొక్కేందుకే కులగణన పేరుతో సర్వే చేపట్టిందని ఈ సర్వేలో 5.5% బీసీల జనాభాను తగ్గించి 22 లక్షల మంది లేనట్టుగా చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వమని కులగణన అంతా తప్పుల తడకని తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడతామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చంద్ర అన్నారు. చదువుకున్నవాడిని 1955లో హెచ్ఎస్టీ 52లో జనాభా కన్నా 51, 51 తర్వాత 61, 71, 81,
91 ఇక నేనే రాయడం జరిగింది కూడా ఉపాధ్యాయులుగా 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా 21లో జరగవచ్చింది. ఈ కులగణన చేసింది అది ప్రకటించబడలేదు. ఆ చేసినట్టుగా చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ప్రకటన చేసిండ్రు. ప్రకటన చేసిన దాంట్లో అనేక తక్కువ సంఖ్యలో ఉన్న అధిక సంపన్నుల చేతుల్లోనే ప్రభుత్వం నడిచింది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇది ఒక మంచి మార్పు వస్తున్నది. ఇది సన్నయుగమే అనుకుంటున్నాను. అది కరెక్ట్గా జరిగితే అందరికీ ఫలాలు పోతే కొంతమంది మా పెన్షన్లు కూడా పాల్గొనలేదు. ఏమిటో ఉద్యోగం పోతానో పెన్షన్ రాగానేమో భయపడ్డారు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మొత్తానికి కులగణనలో పార్టిసిపేట్ కాని వాళ్ళందరికీ ప్రభుత్వము ఛాన్స్ ఇచ్చింది. అది 16 ఈ నెల ఫిబ్రవరి 16 నుంచి 25వ తారీఖు వరకు వాళ్ళందరూ మళ్ళీ రిసర్వే చేయాలని 16 నుండి రిసర్వే చేయాలని ప్రకటించింది. అంటే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టే అర్థమవుతూ ఉన్నది. మరి రిసర్వే చేయడం అనేది అసెంబ్లీకి ప్రవేశపెట్టడానికి ముందు మరి రిసర్వే ఎందుకు చేయలేదు? 3.1% ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్పింది. మరి చెప్పేటువంటి ముందు ఎందుకు రిసర్వే చేయలేదనేది ఇలా ప్రశ్న. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. 80% వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే పరిపాలన చేసినాయి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. మరి ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీలను ఉన్నత స్థాయిలలో తేవడం కోసం కుల సంఘాలను కుల వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్లకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. యాదవ కుల బాంధవులకు గొర్రెల పంపిణీని చూసినాం. గంగపుత్ర బెస్తా మొదలైన సంఘాలు ఈ యొక్క ఉచిత చేపల పంపిణీలను చూసినాం. నాయి బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్తును యూనిట్లను ఇచ్చినటువంటి సందర్భాలను చూసినాం. బీసీ బంధు పథకం ద్వారా ₹1,00,000 ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసిండ్రు? ఈ మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? అందుకే ఇలా బీసీల కుల బాంధవులందరూ కూడా కన్నెర చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇలా ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం జరగాలి అని ఇలా పోరాట క్రమాన్ని ఎన్నుకుంటున్నటువంటి యొక్క తరుణంలో మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు 16 నుంచి జరిగేటువంటి దాంట్లో తప్పకుండా సర్వేలో పాల్గొనాలి. మన బలాన్ని ఏందో తప్పకుండా చూపించాలి. మళ్ళీ పాత విధంగానే ఈ యొక్క ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించినట్లయితే పోరాట క్రమాన్ని కూడా ఎన్నుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా ఇలా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. బీసీ సంఘాల సమైక్యంతో వచ్చే కాలంలో సువర్ణ యుగాన్ని చూడటానికి
మరి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ పొందడానికి భారత పార్లమెంటు దగ్గర దాకా కూడా ఈ పార్లమెంటులో కూడా ఇది రూపకల్పన చేసి మనకు హక్కులు సాధించడానికి రిజర్వేషన్ రప్పించుకోవడానికి కృతజ్ఞత కృషి చేయాలని నేను కోరుతున్నాను. అందరం కలిసి కృషి చేస్తాం, ఇది సాధిద్దాం. బీసీ అగ్రవర్ణాల యొక్క అణచివేతల నుంచి స్వాతంత్ర్యం పొందడానికి మేము ప్రయత్నిస్తున్నామని మేము ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాం. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రకులాలే ఈ రాష్ట్రాలను రాజ్యాలను మరి పరిపాలిస్తున్నది. ఏదైతే బీసీ కులంలో 61% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం అగ్రకులాలకు వస్తున్నది. కాబట్టి మేము బీసీలందరం కలిసి ఈ యొక్క అగ్రకులాలను వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఏదైతే కులగణనను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల సంఖ్యాపరంగా బీసీ యొక్క మళ్ళీ రీసర్వే చేసి బీసీలకు న్యాయం చేయేంత వరకు బీసీలు మరి ఐక్య వేదిక ద్వారా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఉద్యమిస్తాము. బీసీల యొక్క లెక్క ప్రకారంగా 61% రావాల్సిందే, 61% రిజర్వేషన్ ఇచ్చి రాబో రోజుల్లో బీసీ అధికారమే రావాలని మీ అందరం ఐక్యంగా పోరాడుతాం. సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ పిలుపునిచ్చారు. సింగరేణి ఆర్జీవన్ డివిజన్ 2A గని వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలతో పాటు ప్రధానంగా చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే కార్మికుల స్వంతింటి పథకం, కార్మికులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సింగరేణిలో తన రక్తాన్ని చెమటాన్ని దారపోసి దేశంలో మొత్తం సమాజ అభివృద్ధికి ఉత్పత్తి కారణమవుతున్నటువంటి కార్మికునికి దిగిపోయిన తర్వాత స్వంతిల్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత తన భార్య పిల్లలతో కుటుంబం గడవడానికి ఒక స్వంత ఇల్లు అనేటువంటి అవసరం. అలాంటి జాగా ఇవాళ సింగరేణి కంపెనీ ఇవ్వాలి. అంతేకాకుండా 20 లక్షల రూపాయల యొక్క వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మారుపేర్ల సమస్య, సింగరేణి కార్మిక కుటుంబాలు అనేకం కూడా ఒకనాడు 81, 82, 78, 79 ప్రాంతంలో అనేక మంది రైతాంగం కూలీలు కూడా తమ యొక్క బ్రతుకు తెరువు కోసం సింగరేణి పొక్కుపోవల బాయిపాట పట్టి దళారులను నమ్మి ఆ రోజు డబ్బులు పెట్టి కొంతమంది ఈ అప్పుడు ఇంత సిస్టమ్ లేకపోవడం వల్ల అనేక పేర్ల పైన ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ ఇంటి దగ్గర ఒక పేరు, పిల్లలు చదువుకున్న దగ్గర ఒక పేరుతోని ఇవాళ కార్మికులు దిగిపోయిన తర్వాత చనిపోయిన కార్మిక నియామకాలలో విజిలెన్స్కి పోయి ఆ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ దేశంలో నావికుల్లాగా సైనికుల్లాగా ఏదైతే మనం మొత్తం పొద్దుపోయి దేశానికి నిర్వహిస్తున్నామో మనకు వేతన దూరమైనటువంటి మనకి 1 లక్షల రూపాయలు వేతనం దాదాపు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ తమ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి 14 నెలలు దాటింది. ఆ 14 నెలల్లో సర్వేలకే ఆ సమయం జరిగిపోతుంది తప్ప 6 గ్యారంటీల పైన ఇవాళ దృష్టి పెట్టడం లేదు. వైట్ రేషన్ కార్డ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ పథకం కానీ, 1 లక్ష ఉద్యోగాలు కానీ, లేదా మొత్తం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా 7వ ఏదైతే గ్యారంటీ ఇచ్చిండో ఇవాళ అది ఇవ్వకుండా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రజా ఉద్యమాలపై, విప్లవ ఉద్యమంపై తీవ్రంగా ఇవాళ ప్రయోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద దండకారణ్యాన్ని జల్లడబడుతూ వారానికి 30 మందిని 40 మందిని ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం.
నక్సలైట్లను తుదిముట్టించి ఈ దేశంలో తీవ్రవాదాన్ని సంఘ విద్రోహ శక్తుల్ని మేము పారదోలుతాం, ఈ దేశంలో పారిశ్రామిక శాంతిని మేము కాపాడుతామని అమిత్ షా మోడీ ఏదైతే చెప్తున్నాడో అది పచ్చి బూటకం. ఎందుకంటే ఈరోజు అడవుల్ని ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను దళారులకు కార్పొరేట్ శక్తులకు అమ్మజెప్పడానికి ఇవాళ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 20న రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం జరిగేటువంటి మహాధర్నా ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కనుక దీంట్లో సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఐఎఫ్టీ గవర్నమెంట్ బొగ్గం కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్స్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na